విజయవాడ పరిసర ప్రాంతాల్లో కోడి పందాల జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణనాయుడు అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. సంక్రాంతి పండుగలో మూడో రోజు అంగరంగ వైభవంగా వేడుకలు అయితే జరుగుతున్నాయి. ఈరోజు కనుమ పండుగ అంటే పశువుల్ని ఆరాధించుకుంటాము. ముఖ్యంగా ఏదైతే ఈ సంవత్సరానికి ఈ మొదటి నెల ఏదైతే జనవరి మాసం ఉందో, జనవరి మాసంలో అత్యంత పెద్ద పండుగ అయితే సంక్రాంతి అనే చెప్పుకోవచ్చు. ఈరోజు పశువులను కూడా ఆరాధించుకుంటారు. ఆ తర్వాత అనంతరము రకరకాల కార్యక్రమాలు అయితే పశువులకు సంబంధించినటువంటి పోటీలు కూడా ఈరోజు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలో ఉన్నటువంటి రావర్పాడు దగ్గర ఉన్నాము. రావర్పాడులో మూడో రోజు కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు అయితే సాగుతున్నాయి. మనం విజువల్స్ లో కూడా చూడవచ్చు కోడి పందాలు సాగుతున్నటువంటిది. ఈ కోడి పందాలు చూసేకైతే విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల నుంచి అయితే పెద్ద ఎత్తున జనం అయితే వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ 3 రోజుల పాటు వైభవపేతంగా ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. కోడి పందాలు చూసేందుకు కేవలం విజయవాడతోనే కాకుండా అటు రాయలసీమ ప్రాంతంతో పాటు తెలంగాణ ప్రాంతం నుండి కూడా ఈ కోడి పందాలు చూసేందుకు అయితే పెద్ద ఎత్తున జనం అయితే తరలి వచ్చారు. ముఖ్యంగా 3 రోజుల పాటు సాగేటువంటి ఈ యొక్క సంక్రాంతి వేడుకల్లో ఈ 3 రోజుల పాటు ఈ కోడి పందాలు అయితే జరుగుతాయి. కోడి పందాలతో పాటు మిగిలినటువంటి ఆటలు కూడా ఇక్కడైతే సాగించడానికి పెద్ద ఎత్తున ఈ బరులను అయితే ఏర్పాటు చేశారు. ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు మరింత ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ కోడి పందాల్లో గెలుపొందినటువంటి ఎవరైతే కోడి పందాల వాళ్ళు ఉంటారో వారికి కూడా ప్రత్యేకంగా ఇక్కడ బైకులతో పాటు రకరకాల గిఫ్టులు కూడా ఆకర్షణీయంగా పెట్టారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడికి వచ్చేటువంటి వారికి నిన్న మొన్న ఏదైతే భోగి ఉందో, ఆ తర్వాత సంక్రాంతి ఉందో స్వీట్తో ఈ యొక్క పండుగను చేసుకుంటారు. ఈ రోజు మాత్రము నాన్ వెజ్తో ప్రత్యేకంగా ఈ యొక్క పండుగను అయితే చేసుకుంటారు. మనం చూసుకోవచ్చు విజువల్స్లో కోళ్ళు పోటీ పడుతున్నటువంటి విధానము. అయితే కొంతమంది అటువైపు కోడికి, మరి కొంతమంది ఇటువైపు కోడికి వైపు అయితే పందాలు కాస్తుంటారు. లక్షల రూపాయలు అయితే ఇప్పటికైతే చేతులు మారాయి. కేవలము ఈ యొక్క విజయవాడ రూరల్లోనే కాకుండా అటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. అటు మైలవరంతో పాటు తిరువూరు నియోజకవర్గంలో దాదాపు 50 నుండి 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ యొక్క కోడి పందాలకు సంబంధించినటువంటి బరులను అయితే ఏర్పాటు చేశారు. విజువల్స్లో కూడా చూడొచ్చు. భారీ గేట్ ఏర్పాటు చేసి ఎవరు కూడా ఈ లోపలికైతే రానివ్వకుండా ఈ యొక్క కోడి పందాలను అయితే నిర్వహిస్తున్నారు. కోడి పందాలు చూసేందుకు లేదా ఈ బెట్టు కట్టేందుకు వచ్చేటువంటి వారు కూడా భారీ గేట్ అవతల వైపే ఉండే విధంగా చూశారు. ఇక్కడ బౌన్సర్లను కూడా ఏర్పాటు చేశారు. బౌన్సర్లను ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా కేవలం కోడి తాలూకా వ్యక్తులను మాత్రమే లోపలికి వచ్చే విధంగా అయితే ఇక్కడ పెట్టారు. మనతో కొంతమంది ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది సంక్రాంతి వేడుకలు? ఇది మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే సంక్రాంతి ఇది 1 year వచ్చే ఫెస్టివల్ కాబట్టి ఈరోజు ఒక కల్చరల్ ఫెస్టివల్, ఇట్స్ అ కల్చరల్ ట్రెడిషన్ ఆఫ్ ఏపీ. ఈరోజు మనకి గౌరవ హైకోర్టు కానీ ఈరోజు ప్రభుత్వం కానీ అకార్డింగ్ టు ద ప్రివెన్షన్ ఆఫ్ ద యానిమల్ కల్చర్ యాక్ట్ 1960 ప్రకారం బ్యాన్ చేసినా కూడా ఇది ఒక పీపుల్ కల్చర్, ఇది ఒక మన సంప్రదాయంలో ఒక పాతుకుపోయింది. కాబట్టి మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా, లాస్ట్ టైం ఒక 2000 crores ఏపీ బయటగా జరిగినా కూడా ఈరోజు చాలా ఇంత మనీ ఎక్స్చేంజ్ అవుతుంది. అగైన్ ఒకరికి లాస్ అయినా ఒకరికి ప్రాఫిట్ అయినా జరుగుతుంది. కాబట్టి ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కల్చర్. వీ ఫీల్ వెరీ హ్యాపీ. వీ విల్ సెలబ్రేటింగ్ దిస్ ఫెస్టివల్ ఇన్ ద 3 days. నేను గవర్నమెంట్ కూడా 3 రోజులు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. అంతా ఓకే. వీ ఫీల్ వెరీ హ్యాపీ సార్. ఈ యొక్క పండుగని జరుపుకోవడం సంప్రదాయంలో భాగంగానే ఈ కోడి పందాలు అయితే జరుపుకుంటున్నామని చెప్తున్నారు. మనతో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున అయితే ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. రాత్రిపూట కూడా ఈ కోడి పందాలు నిర్వహించేందుకైతే ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేశారు. పిల్లల కోసం జెయింట్ వీల్స్ కూడా ఇక్కడ పెట్టారు. ముఖ్యంగా మహిళలకైతే ప్రత్యేకంగా ఈ యొక్క భారీ గేట్ల లోపల కుర్చీలు కూడా ఏర్పాటు చేసి వారిని అయితే తిలకించేందుకైతే పెట్టారు. అయితే ఇక్కడ కత్తి కూడా కొన్ని చోట్ల అయితే ఈ యొక్క కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క కోడి పందాలు అయితే పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు విజయవాడ రూరల్తో పాటు అటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా. అయితే కోడి పందాలు ఈ రోజు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ రోజు పండుగలో అయితే చివరి రోజు కాబట్టి ఈ రోజు మరింత ఎక్కువ కూడా ఈ కోడి పందాలు నిర్వహించేందుకు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేశారు. ఫ్లడ్ లైట్లు కూడా పెట్టి ఈ కోడి పందాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ నాగేంద్రతో కృష్ణంనాయుడు, ETV న్యూస్, విజయవాడ నుంచి.